ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజమ్మ కిచెన్. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కోడిగుడ్డు గ్రేవీ చేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 ఎర్రగడ్డ నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాను, 2 టమాటాలు, కొత్తిమీర కొంచెం, తెల్లగడ్డ 1, అల్లం 1 ఇంచ్ అంతా, పుదీనా కొంచెం, గోడంబి 8, జీలకర్ర 1 స్పూను, సోంపు 1 స్పూను, బిర్యానీ ఆకు 1, చెక్క లవంగాలు 2, ఏలక్కి 1, స్టార్ పువ్వు 1, 4 గుడ్లు ఉడికించి పెట్టుకున్నాను. నూనె 5 స్పూన్లు, కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, ఉప్పు తగినంత. ముందుగా ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకుంటుంది కదా, అది తెల్లగడ్డ, బిర్యానీ ఆకు, చెక్క లవంగాలు, స్టార్ పువ్వు, జీలకర్ర, సోంపు, ఇవి టమాటాలు 2 అట్లే కట్ చేసేసుకోవాలా. ఇట్లా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు అల్లంని సన్నగా కట్ చేసేసుకోవాలా. ఇప్పుడు గోడంబిను వేసుకోవాలా. ఇదంతా ఫైన్ పేస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు ఇట్లా ఫైన్ పేస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసింది కదా, అదే కడాయిలోనే 2 స్పూన్ నూనె పోసుకుంటాము. ముందుగానే 3 స్పూన్ నూనె పోసినాను. ఇప్పుడు నూనె ఉడకైంది, సోంపు వేసుకుంటాము. పుదీనా, ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుంటుంది కదా, దాన్ని వేసుకోవాలా. ఇప్పుడు ఈ పేస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై కావాలా. తర్వాత కారం పొడి, ధనియాల పొడి అంతా వేసుకోవాలా. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై కావాలా. ఇప్పుడు ఇది బాగా పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు కారం పొడి అంతా వేసుకుంటాము. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలా. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా. ఇంట్లో ఆల్రెడీ మనము హోల్ గరం మసాలా వేసినాము, దానికని 1/2 స్పూన్ మాత్రం వేసేది. ఉప్పు తగినంత అన్నీ వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలా. ఇప్పుడు ఇది పచ్చి స్మెల్ అంతా పోయింది. మీకు గ్రేవీ ఇంకా నీళ్ళుగా కావాలంటే కొంచెం పలుచగా చేసుకోండి, లేదంటే ఇంత థిక్లోనే ఉండి. ఇప్పుడు కోడిగుడ్డు 2గా కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని వేస్తా. వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయినంటే చాలు, దింపేస్తాము. ఇప్పుడు ఇది రెడీ అయింది. ఇంక సర్వింగ్ బౌల్కి వేసుకుంటాము. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లోనే. ఇప్పుడు టేస్టీ కోడిగుడ్డు గ్రేవీ రెడీ అయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.